ముందుగా ఓల్గా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈసారి పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతుంది అన్నీ కూడా మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మేషరాశి నుంచి మీనరాశి వారికి మరి గురుగారు వాటి గురించి మనకి పూర్తిగా వివరిస్తారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే పీడన అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒకళ్ళనొకళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నించడం, ఆ సందర్భంలో ఒకళ్ళు గెలవటం, ఒకళ్ళు ఓడిపోవటం, ఒకళ్ళు గౌరవించబడటం, ఒకళ్ళు పరాభవించబడటం. సో ఇది ఎక్కువ అధర్మానికి మాత్రమే చెప్పబడింది. అధర్మమే పరాభవం చెందుతుంది. కాబట్టి మనం పరాభవం చెందాము అంటే మనం అధర్మం స్థాయిలో ఉన్నాం అనేది ఒకసారి మీరు గుర్తెరిగితే సరిపోతుంది. అలాగే ఒకళ్ళు ఈజీగా మనం మోసం చేసే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉంది. డామినేట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఒక దేశం మీద ఇంకో దేశం దండెత్తి అనేక వస్తు సామాగ్రిని ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తూ ప్రకృతిలో ఇప్పుడు ఎక్కడ దెబ్బతైనా మన శరీరం మీద ఎక్కడ దెబ్బతైనా మనకే నొప్పి వస్తుంది. అలాగే భూమి ఎక్కడో దేశం ఉంది వాడికైతే మనకేంటిలే అనుకోవడానికి లేదు. కాబట్టి భూమి మీద ఎక్కడ డ్యామేజ్ అయినా ఆ ఇంపాక్ట్ మనకు కూడా వచ్చే అవకాశం. కాకపోతే అంత తొందరగా ఎఫెక్ట్ పడని దేశం భూ ప్రపంచం మీద ఏదైనా ఉందంటే అది ఇండియా, మన భారతదేశం, నా భారతదేశం. కాబట్టి ఇక్కడ అయినా కూడా మన వాళ్ళందరూ అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి మన వాళ్ళు కూడా అక్కడ సఫర్ అవుతారు కదా. వాళ్ళు సఫర్ అయితే మనం సఫర్ అయినట్లే. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే దాదాపు షార్ట్ టెంపర్తో ఉంటారు బాగా. వీళ్ళు డబ్బులు దగ్గర కానివ్వండి, లేదంటే అమౌంట్స్ పరంగా కానివ్వండి, ఆర్థిక లాభాల తేవీల్లో గొడవలకు దిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి దాదాపు మనం చూసినట్టయితే శని యొక్క ప్రభావం అనేది వీరిని ఏలినటి శని ప్రభావానికి ఎక్కువ గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా మోకాళ్ళ కింది భాగాలన్నీ కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశం, తలకి సంబంధించిన దెబ్బలు కానివ్వండి, రక్త దోషం కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రయాణాల్లో కానీ లేకపోతే గొడవల్లో కానీ పాల్గొనకుండా ఉండటం మంచిది. అలాగే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం, అలాగే శివాలయంలో ప్రదక్షిణ చేయటం, హనుమానికి ప్రదక్షిణ చేసి ఆకు పూజ, సింధూర పూజ చేయటం వల్ల వీరికి చాలా వరకు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఏదైనా రుద్రాక్ష ధారణ కూడా చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి రుద్రాక్షను కూడా ధరించినట్లయితే కూడా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు. సరే, ఈ పరాభవనామ సంవత్సరంలో మనం వృషభ రాశి వారికి చూసినట్టయితే వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు యొక్క అనుగ్రహం వీరికి మెండుగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి లలితా సహస్రనామ పారాయణం చేయటం కానివ్వండి, అదేవిధంగా అన్నదానం చేయటం, అలాగే వారికి సంబంధించిన పేదలకి, వికలాంగులకి బట్టలు ఇవ్వటం కానీ, వస్త్రాలను సమర్పించడం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు వస్తాయి. వీరికి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం మీద ఎక్కువ ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా బ్రెయిన్ నుంచి, నరాల నుంచి వెన్నుపూస బ్యాక్ రావటం, నరాలకు సంబంధించిన బలహీనతలు ఇలాంటివి ఉండే అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఓవర్గా టెన్షన్కి ఏదైనా చిన్న అవమానం ఇస్తే దాన్ని తట్టుకునే పరిస్థితి రాదు, ఉణిగిపోతూ ఉంటారు. అలాంటి ఇబ్బందిని గురి చేసే సమయంలో మీ పరాభవన సంవత్సరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన లలిత సహస్రనామ పారాయణం కానివ్వండి, హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం, అలాగే శనికి తైలాభిషేకం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు, గో ప్రదక్షిణ చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి. శుభం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి దాదాపుగా గురువు అనుగ్రహం చాలా బాగుంది. కొత్త కొత్త జబ్బులు రావడానికి, బ్రాంకైటిస్ కానివ్వండి, ఉదర సంబంధమైన వ్యాధులు కానివ్వండి, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి చవి చూసే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ బయటపడటం, అంటే వారికి టెన్షన్కి గురి కాకుండా చూసుకుంటే శుభ ఫలితాలు వస్తాయి. కోర్టుకు సంబంధించిన సడన్ వార్తలు వినటం వల్ల ఇలాంటి వల్ల మీకు కొత్త వ్యాధులు సంక్రమించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ సందర్భంగా మీరు కొద్దిగా గురువు వల్ల, అలాగే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల వల్ల మీరు అలసటకు గురవ్వకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మెడిటేషన్ చేయటం, అన్నదానం చేయటం వల్ల శుభ ఫలితాలు, అలాగే దత్త మందిరాలని దర్శించటం వల్ల అక్కడ పాదుకలకు ఆవు పాలతో అభిషేకం, అలాగే గోసేవ, గోవుకి గ్రాసం ఇవ్వటం వల్ల మీరు చాలా వరకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనయోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శుభం భవతు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. కాకపోతే వీరు ఎక్కువ నీటికి సంబంధించిన సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. బ్రాంకైటిస్ కానివ్వండి, నిమోనియా
ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఉదయాన్నే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని సూర్య నమస్కారాలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కూడా చాలా బాగుంది కాబట్టి మీరు అనుకున్నది సాధించడానికి మెడిటేషన్ ద్వారా అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే భాగ్యంలో శని ఉండటం వల్ల మీకు శని ఫేవర్ చేయొచ్చు, లేకపోతే 50% ఫేవర్ అవ్వచ్చు, 50% హెల్త్ ఇష్యూస్ మీద రావడానికి, తొడలు అలాగే నర్వస్ సిస్టమ్, పిక్కలు, బ్యాక్ పెయిన్ ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటి మీద చెస్ట్ మీద అలాగే బ్యాక్ ఏక్ మీద వీటి మీద కూడా ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉంటే తొందరగా పరిష్కార మార్గం వెతకడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి చాలా ఆర్థిక లావాదేవీల పరంగా చాలా 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 బాగుంది. కానీ అష్టమ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా వీరికి ఎక్కువ కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించిన, హార్ట్కు సంబంధించిన ఈ కంప్లైంట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగరూకత వహించాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు, సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల కూడా దాదాపు ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువు యొక్క అనుగ్రహంతో మీరు దాదాపు ఆపరేషన్ దాకా వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం, అయితే ఒకవేళ ఆపరేషన్సే జరగాల్సిన పరిస్థితి వస్తే మటుకి తప్పకుండా అది సక్సెస్ రేటుకే ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మీరు రుద్రాక్ష ధారణ, సూర్యాక్షి అనే రుద్రాక్షను ధారణ చేయటం వల్ల కూడా ఈ ఆరోగ్యపరంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకం అలాగే మీరు ఇప్పుడు నడుస్తున్న విధి విధానాలను కొంచెం సరి చేసుకోండి. క్రమశిక్షణగా నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. వివాదాల జోలికి వెళ్లకుండా, టెన్షన్ గురి కాకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. శుభం భవతు. కన్యారాశి వారు ఈ సంవత్సరం చాలా వరకు మోసపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే విద్రోహ చర్యలో మీరు గురి అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన వారే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ ఈ ఈ క్రమంలోనే మీకు స్టమక్ డిజార్డర్స్ ఎక్కువ రావడానికి, ఉదర సంబంధమైన వ్యాధులు, గాల్ బ్లాడర్, కిడ్నీస్ సంబంధించిన సమస్యలు, స్కిన్ అలర్జీస్కి సంబంధించినవి ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. షుగర్ కూడా బయటపడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు చాలా సమయం పాటించాలి. ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి ఆహార నియమాలను పాటించినట్టయితే కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గణపతిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. స్ఫటికలింగం కానీ పచ్చ శివలింగానికి మీరు అభిషేకాలు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు, అలాగే బదిరులకు అంటే డఫ్ అండ్ డమ్ ఉన్న వాళ్ళకి మీరు వస్త్రాలు సమర్పించడం, బ్రాంకైట్ సంబంధించి బెడ్షీట్స్ కూడా ఇవ్వటం వల్ల కూడా ఉదర సంబంధమైన వ్యాధులను తగ్గించే అవకాశాలు ఈ యొక్క దాన ధర్మాల వల్ల కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రయత్నం చేయండి, శుభ ఫలితాలు పొందుతారు. శుభం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారు దాదాపుగా ప్రతి విషయంలో బ్యాలెన్సింగ్గా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తుంటారు. దీనివల్ల నర్వస్ సిస్టమ్ మీద మీకు ప్రెజర్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాగే ఉదర సంబంధమైన స్టమక్ ప్రాబ్లమ్స్, అగ్నిమాంద్యం అనేది కూడా రావడానికి అవకాశం ఉంది. చేతులు వణుకటం, ఇలా నర్వస్ సిస్టమ్ మీద టెన్షన్కి గురవటం, దడ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి అద్భుతమైన పరిష్కార మార్గంగా ప్రతిరోజు మీరు సూర్య నమస్కారాలు చేయటం, రుద్రాక్ష మాల ధారణ చేయటం, విధిగా శివ అభిషేకాలలో పాల్గొనడం, శ్రీచక్రానికి కుంకుమార్చన అమ్మవారి దగ్గర చేయటం వల్ల చాలా వరకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. దాదాపు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కోర్టు కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కాబట్టి మీరు టెన్షన్ తీసుకోకుండా ఉంటే దాదాపు ఆహార నియమాలను కూడా చక్కగా పాటించినట్లయితే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. శనికి తైలాభిషేకం చేయండి. శని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంటుంది. శుభస్థితి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి చాలా వరకు షార్ట్ టెంపర్గా ఉండటం వల్ల రక్త ప్రసరణలో అంటే హై బీపీ, లో బీపీ ఇలాంటి వాటిలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్జీస్ కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు, అగ్నిమాంద్యం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కువ సంపాదన ఈ సంవత్సరం చూడబోతున్నారు. కాబట్టి దానికి తగిన విధంగా ఆహార అలవాట్లు కూడా మార్చుకోకుండా చక్కగా టైమింగ్ పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి, ఎలర్జీలు కానివ్వండి ఇలాంటివి రాకుండా
మీరు ముందుకు వెళ్ళినట్టయితే చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా గురు అనుగ్రహం పొందటానికి గురు దత్త క్షేత్రాలు ఏవైనా దర్శించి రావడం వల్ల కూడా శుభ ఫలితాలు. ప్రతి పౌర్ణమికి శివాలయంలో అభిషేకం చేయించడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇమ్మీడియట్లీ రుద్రాక్ష మీరు ధారణ చేయకపోయినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా రుద్రాక్ష ధారణ చేసి రక్ష రుద్రాక్షలో మీరు ఉన్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలని అనుభవించే అవకాశం కలుగుతుంది. శుభం భవతు. శ్రీ పరాభవనామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల దాదాపుగా ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా చికాకులు అనేది ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు గురువు యొక్క అనుగ్రహం వల్ల దాదాపుగా ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా రీసెట్ అవుతారు మీరు మొత్తం మీద. అయినప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అలాగే శని యొక్క ప్రభావం మిమ్మల్ని మీద అడుగడుగున అవమానాలకు గురి చేసినప్పటికీ చివరిలో విజయం మీరే సాధిస్తారు. అలాగే కోర్టు సంబంధించిన సమస్యలు, ఎప్పటి నుంచో డాక్యుమెంటేషన్ల ప్రాబ్లమ్స్, అలాగే కుటుంబ వ్యవహారాలు, అలాగే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో జరుగుతున్న అవకతవకలన్నీ కూడా క్లియరెన్స్ చేసుకొని ఇక్కడ నుంచి కొత్తగా మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఎక్కువ ఉన్న సమయం అన్నమాట ఇది. కాబట్టి మీరు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధన చేయటం వల్ల, అలాగే స్ఫటికలింగ పచ్చ మరకత లింగానికి అభిషేకాలు చేయటం, అలాగే రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు, కుదిరితే ఒక సాలగ్రామ దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు. ఓం నమ శివాయ. శ్రీ పరాభవనామ సంవత్సరం మకర రాశి సంబంధించిన చూసినట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం దాదాపుగా చాలా సమస్యలను ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ రాటు తేలిపోయి ఉన్నారు మీరు. ఈ సంవత్సరం మీకు ఆర్థిక పరంగా చాలా ఊరట రాబోతుంది. అదే దట్ సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ కూడా, ప్రయాణాలు మెలకువ వహించకపోతే యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి దాదాపు సేఫ్ సైడ్ అని చెప్పాలి. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురు, అలాగే కుజుడు, రాహువు, శని యొక్క ప్రభావాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. వర్షం పడుతున్న సమయంలో కానీ నీటిలో కానీ వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ యొక్క సమస్యలు ఏదైతే మీరు ఫీల్ అవుతున్న సమస్యలు, ఎదుర్కొంటున్న సమస్యలకి తక్షణ పరిష్కార మార్గంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేస్తూ ఉండటం అనేది ఒక నియమంగా పెట్టుకోండి. 27 రోజులు కానీ, 54 రోజులు కానీ, 108 రోజులుగా కానీ అలా పెట్టుకోవడం వల్ల తొందరగా ఆ డేస్లో మీరు శుభ ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానిమ్మకాయని శివాలయంలో కానివ్వండి, అలాగే స్వామివారికి అభిషేకయుక్తంగా అభిషేకానికి సమర్పించడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు. హనుమాన్ టెంపుల్లో పంచదారను కూడా మీరు దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చీమలకు కూడా పంచదారని సమర్పించడం వల్ల కూడా మీరు ఎప్పటి నుంచో అడిగినటువంటి సమస్యలకి, అంటే ఏదైతే సమస్య పరిష్కార మార్గాలు అడిగారో అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మకర రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే మటుకి తప్పకుండా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. శుభం భవతు. ఓం నమ శివాయ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లగ్నాతో మనం అంటే కుంభంలో రాహువు, అలాగే ద్వితీయంలో శని యొక్క ప్రభావం, అలాగే పంచమ షష్టాధిపతి అయినటువంటి గురువు యొక్క అనుగ్రహం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల నిద్రలేమితనం, ఆరోగ్యం, కంటికి సంబంధించిన సమస్యలు, ఉదరానికి సంబంధించిన స్టమక్ డిజార్డర్సు, అలాగే కండరాల నొప్పులతో బాధపడటం, మోకాళ్ళు, అరికాళ్ళు, పిక్కలు, ఇవన్నీ కూడా మడాల నొప్పులతో కొంచెం వీటి గురించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా వ్యాయామం, మెడిటేషన్ చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో కూడా సింధూరు పూజ చేయించడం వల్ల, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల, ఒక స్టీల్ బిందుకొని దాన్ని ఆంజనేయ స్వామి గుళ్ళో అభిషేకానికి సమర్పించడం వల్ల కూడా మీరు చాలా తక్షణ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి దుని వద్ద కొంత హోమ ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కూడా, అంటే మూలికల్ని ఆ యొక్క హోమగుండంలో సమర్పించడం, లేకపోతే మీ ఇంట్లోనే ప్రతిరోజు చిన్న హోమగుండం పెట్టుకొని దాంట్లో హోమ ద్రవ్యాన్ని వేసి వెలిగించి ఆ యొక్క ఫ్లేమ్ దగ్గర కూర్చొని అనుష్ఠానాలు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు. శ్రీ పరాభవనామ సంవత్సరం మీన రాశి వారికి
జన్మశని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా, అలాగే బద్ధకంతో కూడినటువంటి, ఏ పని చేయలేనటువంటి, తొందరగా లెగవలేనటువంటి, ప్రతి పనిలో అనాసక్తి కలిగి ఉన్న సమయంలో మీరు ఉండబోతున్నారు. కాబట్టి వాటన్నిటిని అధిగమించడానికి మీరు క్రమశిక్షణే ఒక మూల ఆయుధంగా, ఒక బెస్ట్ రెమెడీగా మీరు ముందుకెళ్ళినట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఉదయాన్నే లెగవటం, స్నానం చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, తల్లిదండ్రులకు నమస్కరించడం, పెద్దల యందు భక్తి శ్రద్ధలతో ఉండటం, ముసలి వారికి, అనాథలకి దుప్పట్లను ఇవ్వటం వల్ల కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు. అలాగే తమలపాకులతో స్వామివారికి అర్చించటం వల్ల, ఆంజనేయ స్వామి వద్ద తమలపాకులని సమర్పించి ఆకుపూజ చేయించడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా శ్రీశైలంలో కూడా దర్శనం చేసుకొని రావటం, అలాగే జ్యోతిర్లింగ దర్శనం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతమే సదాశివం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. చూసారు కదండి, శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో పరాభవ నవ సంవత్సరంలో చాలా చక్కగా వివరించారు. మరొకసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.